జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు అంతే అనే ఒక నినాదం అయితే రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున మారుమోగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దాదాపు 99% అమలు జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్ 3000 దాకా పెంచుకుంటూ పోతానన్న మరి జగన్ హామీని ఈరోజు నెరవేరిందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఒక పండగ వాతావరణంలో ఈ సామాజిక పెన్షన్లో మరి పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం మంగళగిరి వద్ద ఉన్న సమీపంలో ఒక గ్రామంలో ఉన్నాము. అదే పెదవడ్డపూడి గ్రామం. ఆ పెదవడ్డపూడి గ్రామంలో పెన్షన్లో ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. 3000 పెన్షన్తో ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు, పాలేటి కృష్ణవేణి గారు, వారిని అడుగుదాం ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఈ ప్రాంతంలోని. నమస్కారం కృష్ణవేణి గారు. సామాజిక పెన్షన్లు ఒక పెద్ద వేడుకగా చేస్తున్నారు. 3000కు చేరుకున్న నేపథ్యంలో జగన్ చెప్పాడంటే చేస్తాడని కూడా తెలుస్తుంది. మీ ప్రాంతంలో ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం? చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరుగుతుంది అనాలి. ఎందుకంటే కొత్త సంవత్సరం మొదటి నెలలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ఒంటరి మహిళలుగా అవ్వచ్చు, లేదంటే వితంతువులను అవ్వచ్చు, లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల్ని కలుసుకున్నప్పుడు ఆయన హృదయం చెలించిపోయి గతంలో ఇస్తున్న పెన్షన్స్ అన్ని కూడా వాళ్ళకి అంత అనుకూలంగా లేవు అన్నప్పుడు ఆయన ఒక గట్టి సంకల్పంతో నిర్ణయించుకొని వీళ్ళందరికీ నేను సపోర్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి వృద్ధుల పెద్ద కొడుకుగా నిలబడాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటిలో నా ఫోటో ఉండాలి, మా నాన్నగారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగనన్న ఫోటో ఉండాలన్న ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జగనన్న 3000 పెన్షన్ ఇస్తా అన్నారో ఇది 24 జనవరి నెలలో ఏదైతే ఎలక్షన్ రాబోయే ముందు నెలలో ఇది నెరవేర్చేసేసి 3000తోటి వాళ్ళ ప్రతి ఇంటిలో సంతోషం నింపుతున్న పరిస్థితి. అలాగే ఇక్కడ పెన్షనర్ లబ్ధిదారులైన ఒక మహిళ ఉన్నారు, తను ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. కృష్ణవేణి గారు ప్రత్యక్షంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లబ్ధిదారులు ఏమంటున్నారు, మీతో ప్రత్యక్షంగా ఏమంటున్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? మళ్ళీ జగనన్నే కావాలి, మా ఇంటి పెద్ద కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావాలి, మా బడుగు బలహీన వర్గాలైన పేదలైన మమ్మల్ని ఆదుకొని మాకు అండగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మేము సంక్షేమంగా ఉంటాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమం ఉందో గత ప్రభుత్వాలతో పోలిస్తే వాళ్ళు ఎవ్వరూ చేయని సంక్షేమాన్ని ఈ రోజున మా ముంగిట్లో మేము చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మేము ఇంతకంటే మంచి సంక్షేమాన్ని మేము అందుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావాలి, మా జగనన్న మాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ అదే మాట ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా గట్టిగా జగనన్నకు తోడుగా ఉండి దేవుని దీవెనలతో పాటు ఈ పెద్దమ్మల చల్లని దీవెనలతో పాటు జగనన్న మరొకసారి ముఖ్యమంత్రిగా గెలుస్తారని కూడా తెలియజేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. సామాజిక పెన్షన్లో 3000 చేరుకున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు నెలకి 2000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా పేదవాడు బాగుపడాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ రోజు పేదవాడు ఎలా ఉన్నారు, పేదవారికి లబ్ధి ఎలా చేకూరుతుంది? ఈ పేద ప్రజలు ఎక్కడా కూడా ఆకలితో కన్నీటితో లేదంటే ఇబ్బందులతో బాధపడకూడదన్న ఒక్క లక్ష్యంతో ప్రతి పేదవాడి గుండెల్లో నేను ఉండాలి, ప్రతి పేదవాడి చేతికి అండగా నేను ఉండాలి, ప్రతి వృద్ధాప్య ఒక అన్నం తినే భోజనం ప్లేట్లో నేను అన్నం ముద్దను అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అదే సంకల్పంతో పేద ప్రజలు అనేవాళ్ళు ఎక్కడ కన్నీరు పెట్టుకొని నాకంటూ ఎవరు లేరే, నా తోడు ఎవరు లేరే, నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి అనే ఆలోచన లేకుండా కేవలం వాళ్ళకి అండగా ఉండే సంకల్పంతో ఇది జరుగుతూ ఉంది. ఇవాళ బడ్జెట్ గురించి ఆలోచించకుండా కేవలం సంక్షేమం ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం, లేదంటే వాళ్ళ ఖజానాలు నింపుకోవటానికి అవినీతి చేసి అవినీతి డబ్బుల్ని పంచుకుంటూ వెళ్ళారు తప్ప ప్రజల గురించి ఎవరు ఆలోచించలేదు. ప్రజల కొరకు ప్రజల వద్దకు ప్రజల సంక్షేమం కొరకు వచ్చిన మా కోసం దిగి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మనుషుల గుండెల్లో నుంచి చెప్తున్న మాట అండి. ఇది 3000 వచ్చిన సందర్భంగా
మీతో ఎవరన్నా ఈ పంచుకున్నారా వాళ్ళ స్పందన కానీ వాళ్ళ వ్యక్తిగతంగా? డెఫినెట్గా అండి. ఇవాళ ఒక ఇంట్లో ఉద్యోగాలు లేక పిల్లల్ని చదివించుకొని ఉద్యోగాలు లేవు, మా ఇంట్లో పిల్లలు లేరే, మా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మా ఇరుగు పొరుగు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరే, అసలు మేము ఎట్లా ఏంటి అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద అండ అనేసి కూడా చెప్పచ్చు. వాళ్ళందరి ఆనందాలకి అవధులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశారు అనే నమ్మకం, భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న భరోసా వాళ్ళ కళ్ళల్లో అసలు ఎట్లా వెలిగిపోతుందంటే పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత కాలంతో పోలిస్తే పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీసుల దగ్గర దాదాపు 2 మండలాల వాళ్ళు కూడా గ్రామాల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వచ్చేసి రోజుల తరబడి నిలబడి ఎండాకాలం టైంలో మంచినీళ్ళు లేక వస్తా దారిలో పడి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. కానీ ఈ రోజు సూర్యుడు రాకముందే ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు, అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడే పని లేదు, చక్కగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి మందులు ఇస్తున్నారు. ఇంకింతకంటే గొప్ప పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయగలుగుతారు? ఓకే కృష్ణవేణి గారు, గతంలో మనం చూసాం, గతంలో కొన్ని పార్టీలు కొన్ని ప్రభుత్వాలను చూసాం మనం. కానీ నాయకులు అనే వాళ్ళు ఓట్ల కోసమే గ్రామాలకు కానీ లేకపోతే పల్లెటూర్లకు కానీ వస్తారని చెప్తున్నారు. మీరు నిజంగా ఇక్కడ స్థానిక నాయకులు అయి ఉండి ఇప్పుడు ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటున్నారు, ఎటువంటి సంతృప్తి ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జగనన్న పరిపాలన విధానం అంతా డిఫరెంట్ అనేది నిరూపించుకున్నారండి. ఎందుకంటే గతంలో మీరు అన్నట్టుగానే నిజంగా ఓట్ల కోసమే ఆ ఎలక్షన్ టైంలో తప్ప నాయకుడు అంటే ఎక్కడ ఉంటాడో కూడా ఆచూకీ కూడా లేని పరిస్థితులు ఉండేవి. బట్ ఇప్పుడు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే సామాన్య ప్రజల్లో నుంచి ఆయన అడుగు వేసుకుంటూ కొన్ని వేల కోట్ల అభిమానులు సంపాదించుకున్నారో ఆ అభిమానాన్ని చెక్కు చెదరనీయకోకుండా ఆ సుపరిపాలన ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఇవాళ 2 సంవత్సరాల ముందు నుంచే ఎక్కడైనా నేను చేసిన సంక్షేమంలో ఏ చిన్న లోపం ఉన్నా కూడా సరి చేసుకొని ప్రజలకు సంతృప్తి కలిగించే పరిపాలన మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అందించాలన్న ఉద్దేశంతో ఉన్న ఈ లోకల్గా ఇవాళ ప్రతిపక్షాలు చల్లుతున్న బురదకు కూడా ఇదే సూటి సమాధానం అండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నాయకుల్ని ఎమ్మెల్యేలని ఏదో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసిన చరిత్రలు ఉన్నాయా అని చెప్తున్న ప్రతిపక్ష నాయకులకు ఒకటే సమాధానం, లోకల్గా ప్రజల కోసం నిలబడి ప్రజాసేవ అందించే నాయకులు మాత్రమే నాకు కావాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేదంటే అహంకార భావంతో ఎక్కడో రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో ఎక్కడో వాళ్ళు విలాసవంతంగా బతికే నాయకులు నాకు అవసరంలా, ప్రజల కోసం బతికే నాయకులు, ప్రజల సేవకే అంకితమయ్యే నాయకులు కావాలన్న ఉద్దేశంతో ఇలాంటి పరిపాలన 2 సంవత్సరాల ముందు నుంచే ప్రతి ఇంటికి గడపకి తలుపు తట్టి ఓకే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలపై పంపిణీ చేస్తున్నారు, నేరుగా బటన్ నొక్కి ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితులు అయితే చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈసారి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దించడానికి పెద్ద ఎత్తున కృషి అయితే జరుగుతుంది అంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షాలు వాళ్ళ పక్కనున్న బలగం సరిపోలా, వాళ్ళతో ఉన్న డబ్బులు సరిపోలా, వాళ్ళు పెట్టుకున్న పొత్తులు సరిపోలా, ఇంకా ఇది సరిపోక ఎక్కడో నుంచి వ్యూహకర్తలను తీసుకొచ్చుకున్నా సరిపోకపోయినా సొంత ఇంటిలో నుంచే కలహాలు పెట్టి కలహ భోజన ప్రియుల్లాగా తయారైనా కూడా ఇంకా భయంతో బతుకుతున్నారంటే ఆల్రెడీ నా జగనన్న గెలిచినట్టే కదా. జగనన్న గ్రామ సింహాన్ని అడవికి రాజు చేయగలడు, జగనన్నకు ఎదురొస్తే అడవి రాజైనా సరే ఇంటి ముందు గ్రామసింహం అవుతుందని చెప్పేసి నిరూపించగలిగిన సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది విలన్లు కలిసి వచ్చినా చివరికి గెలిచేది హీరోనే కదా. 100 మంది విలన్లు కలిసి వచ్చినా కూడా అంతిమంగా హీరోదే గెలుపు. పేదల చిరునవ్వు జగన్మోహన్ రెడ్డిని గెలిపించే అవకాశం ఉందా? రియల్ లైఫ్ హీరో అండి మా జగనన్న. ఇంతమంది విలన్ అందరితోటి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ హ్యాండ్ తోటి ఒక్కడే నిలబడి ఎవరి పొత్తులతో నిలబడకుండా ఇప్పటికీ పోటీ చేస్తానని ధైర్యంగా నిలబడి చెప్తున్నాడు. ఒక సింహం బిడ్డగా, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆయన ఆ లెగసీని కొనసాగిస్తూ అంతకంటే 100 రెట్లు సంక్షేమాన్ని తీసుకొస్తున్న ముఖ్యమంత్రి, దమ్మున్న నాయకుడు, గుండెల మీద చేసుకుని నా సంక్షేమం మీ ఇంటికి వస్తేనే నన్ను గెలిపించండి అని చెప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఆయన పరిపాలన జనాల వద్దకు చేరింది, జనాలు
నా పరిపాలన నచ్చుతుంది, తప్పనిసరిగా నాకు ఓటేసి గెలిపిస్తారన్న నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి చెప్తున్నారు. ఎంతమంది ప్రతిపక్షాలు ఎన్ని బురదలు చల్లినా బురద పందుల్లాగా మిగిలిపోవాల్సింది తప్పే చరిత్రను మళ్ళీ తిరిగి రాయేసే అంత దమ్ము కానీ సీన్ కానీ లేదు. ఎందుకంటే చరిత్ర రాయాలన్నా జగనన్నే రాయాలి, ఆ చరిత్రను తిరగరాయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఇది కృష్ణవేణి గారు చెప్తున్నారు. ఏదైతే పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అనేది ఒక నానుడైతే ఉంది. దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఎంతమంది నాయకులు ఎంత ఏకమైనా కానీ 2024 ఎన్నికలకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి సింగిల్గా రాబోతున్నారు, ముఖ్యమంత్రి అయ్యి తీరుతారు. మరోసారి సంక్షేమ పాలన అయితే రాష్ట్రంలో కొనసాగుతుందని కూడా కృష్ణవేణి గారు డంకాపతంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.